శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీనివాసాయ నమః. దివ్య కర్పూరానంద మంగళ నీరాజనం సమర్పయామి. బాబా, నిన్నే నమ్ముకున్న దీనురాలే, నా కోరిక నెరవేర్చు బాబా. ఏమ్మా, వాళ్ళు ఏమిటో ఆందోళనగా ఉన్నారు? అదేం లేదండి. సాయి సన్నిధిలో సంకోచం ఎందుకు? ఏమ్మా, నాతో చెప్పకూడదా? అయ్యో, అలా అని కాదండి. నేను 2 సార్లు గర్భవతినై కూడా సంతానవతిని కాలేదు. ఇక ఈ జన్మక యోగం లేదేమోనని నాకు భయంగా ఉంది. అనవసరంగా నువ్వేమీ దిగులు పడకమ్మా. నమ్మిన వారిని ఎన్నడూ ఆ స్వామి అన్యాయం చేయడు. భక్తితో గురువార వ్రతం ఆచరించు. తప్పకుండా ఆ బాబా నీ కోరిక నెరవేరుస్తాడు. బాబా, పూర్ణాశుడైన ఒక బిడ్డను ప్రసాదించు. వాణ్ణి నువ్వే రక్షించు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇదిగో ఇలా రావయ్యా. ఇది నీ ఇల్లేనా? అవునండి. ఏమిటయ్యా ఇది? ఊళ్ళో కావాల్సినంత చోటుంది, అదంతా వదిలేసి ఈ శివాలయం పక్కకొచ్చి ఇల్లు కట్టుకున్నావు ఏమిటయ్యా? స్వామి, ఒంట్లో ఎంతో చోటుంది, కానీ కళ్ళు మొహంలో మాత్రమే కదా ఉన్నాయి. ఏదేది ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించేదే మనం కాదు, అక్కడున్న ఆ దేవుడు స్వామి. సరే సరే, ఇక సాగవయ్యా. వివరాలు అడిగితే వేదాంతం మాట్లాడుతున్నావే. ఏం మహా వివరాలు ఉన్నాయి స్వామి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే గూడు కట్టుకున్నాను. సరే సరే, నేను సెన్సస్ లెక్కల కోసం వచ్చాను. డీటెయిల్స్ కావాలి, చెప్పు. నీ పేరు? బొమ్మల రంగయ్య. బొమ్మల రంగయ్య. మీ నాన్న పేరు? సాయినాథయ్య. మీ అమ్మ పేరు? సాయి మాత. సాయి మాత. పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? సాయి మందిర్, ద్వారకామాయి, షిరిడి, మహారాష్ట్ర. ఇదిగో, ఏమిటయ్యా ఇది? ఏదడిగినా సాయి సాయి అని సాయిబాబా పేరే కలవరిస్తావు. స్వామి, తెలిసిందే కదా చెప్పగలం. నన్ను కొట్టినా అమ్మ అని అరవను, బాబా అనే అంటాను. నాకు సర్వస్వం ఆయనే స్వామి. జయ జయ సాయినాథ ప్రభు, జయ జయ సాయి దేవా, కృష్ణ స్వరూప సాయి, రామ స్వరూప సాయి. జయ రంగయ్య రంగయ్య, ఆగవయ్యా. అందరికీ నువ్వు వడకుండానే బాబానిస్తున్నావు. నేను వారం రోజుల నుంచి నిన్ను బతిమాలుతున్నాను, నాకివ్వేంటి? అయ్యా, మీరు తీసుకోవాలనే అనుకుంటున్నారు, నేను ఇవ్వాలనే అనుకుంటున్నాను. కానీ ఇదిగో కాలు మీద కాలేసుకుని కూర్చున్నారే స్వామి, వీరు మీ ఇంటికి రావాలని అనుకోవడం లేదే. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏంటో రంగయ్య, నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇలాగే అంటున్నావు. ఏం చెప్పను, ఈయన చాలా ప్రత్యేకమైన దేవుడు. ఎప్పుడు ఎవరింటికి వెళ్లి అనుగ్రహించాలనుకుంటాడో ఆయనకే తెలియదు. నేనేం చేయలేనయ్యా. జయ జయ సాయినాథ ప్రభు, జయ జయ సాయి దేవా, కృష్ణ స్వరూప సాయి, రామ స్వరూప సాయి. ఏంటి బాబా, సవ్యంగా కూర్చోవచ్చు కదా, కింద పడ్డావు చూడు. పర్వాలేదులేరా బాబా. అర్థమైంది బాబా, చక్కగా అర్థమైంది. ఏదో ఒక కారణం లేనిది నువ్వు ఈ బంగాళాలోకి వెళ్ళాలనుకో. నిజం కదా? నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంత రాత్రి వేళ వద్దు,
ఉదయాన్నే నిన్ను ఏదో విధంగా ఈ ఇంటి యజమాని దగ్గరికి చేర్చేస్తా, సరేనా? రా రా బాబా రా. అవును, ఈ బంగ్లాలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పవా? అయినా నేను తెలుసుకోలేదనుకుంటున్నావేంటి? నాకు తెలుసు, ఈ బంగ్లాలో ఏదో ఒక కీడు జరుగుతుందనుకుంటా. అరచేతిలో స్వస్తిక్ మచ్చతో ఒక బాలుడు పుట్టాడు. ఇది అతనికి 7వ జన్మ. 13వ తేదీ శుక్రవారం నాడు పుట్టిన ఆ పిల్లవాడిని బలివ్వాలి. అతని బూడిద కుబేరవనంలో చల్లితే భూమి బద్దలవుతుంది, బంగారు నిధి దక్కుతుంది. నన్ను కుబేరుణ్ణి చేసి ఆ కుర్రవాడు ఎవరై ఉంటాడు? చేతిలో స్వస్తిక్ మచ్చ ఉన్నవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అమ్మా, తీర్థం భలే టేస్ట్ గా ఉంది. బాబా కోవెల్లో ఏం తీసుకున్నా టేస్ట్ గానే ఉంటుంది. అదీగాక వీడు పుట్టగానే తల్లిపాల కన్నా ముందు బాబా గుళ్ళో తీర్థమేగా నువ్విచ్చింది. ఆ టేస్ట్ మర్చిపోతాడా ఏంటి? సూర్య, బాబాకి దండం పెట్టుకో, మనం ఇంటికి వెళ్ళిపోదాం. స్వామి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండమ్మా, మీకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వస్తామండి. సాయిరాం. ధర్మం బాబు, ధర్మప్రభువులు. అయ్యా, చల్లగా ఉండాలి. అయ్యా, దేవుడు చల్లగా చూడాలి. అయ్యా, అయ్యా అయ్యా, నేను బిచ్చగాని కాదండి, నేను బొమ్మల రంగయ్యని. తీసుకోండి. పర్వాలేదు, మీరే ఉంచుకోండి. తమరు బంగ్లా యజమాని కదండి? అవును. దీన్నే దైవ నిర్ణయం అంటారు. నిన్న రాత్రేనండి బాబా మీ బంగ్లాలోకి వెళ్ళాలని నాతో అన్నారు. పొద్దున్నే మీరే వెతుక్కుంటూ వచ్చేశారు. ఏంటయ్యా నువ్వు నీ కట్టుకథ? బొమ్మ ఏమిటి నా బంగ్లాకి రావడం ఏమిటి? విడ్డూరంగా ఉంది. నమ్మని వాళ్ళందరికీ ఇది బొమ్మ, నమ్మిన వాళ్ళకి బాబా. అయ్యా, తమరు భక్తులు, తీసుకోండి. అరే నాకెందుకయ్యా ఈ మట్టి బొమ్మ? అయ్యా 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 అయ్యా, నా మాట వినండి. అయ్యా అయ్యా, ఒక్క నిమిషం ఆకండి అయ్యా. బాబు, అయ్యా అయ్యా, నేను చెప్పేది వినండి. అయ్యా, మీరు ఈ బొమ్మ వద్దనుకున్న పర్వాలేదండి, మీ అబ్బాయికి ఇవ్వండి, ఆడుకుంటాడు. మా ఇంట్లో ఉన్న ఫారిన్ బొమ్మలతో ఆడుకోవడానికే మా వాడికి టైం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ బాబా బొమ్మను తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేసుకోమంటావు? వెళ్ళవయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా. అయ్యా 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 అయ్యా, తీసుకోండి అయ్యా. అయ్యా 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 అయ్యా. తొందరగా వచ్చేయి. కొత్తలేదేటి? అది కాదురా,
పొద్దుగుకేలాగా మనం కొండ దాటిపోవాలా బేగి వచ్చాయి. దేనికేటి ఏడాది గోపాలి కాళింగరాయుడు గారు పూజ చేసే రోజు ఇది. ఆయన దీపం వెలిగించేటప్పుడు మనం చూసామంటే నెత్తురుగక్కుని సత్తాం. ఎన్నెడిగేటి? అయ్యా నీకెందుకు, నువ్వు వచ్చిరా 100 ఏళ్ళగా చేస్తున్నారు. ఏంటన్నా 100 ఏళ్ళుగా పూసేస్తున్నాడన్నా? చూడటానికి చిన్న ఉన్నాడు. ఆయన మెడలో ఉంది యవ్వనమని, విషయం అంతా అందులో ఉంది. కాళింగరాయ, విధిని జయించాలనుకున్నావు, కానీ చివరకు విధి నిన్ను జయించింది. నీ మంత్రశక్తి నిష్ఫలం కాలేదు, కానీ ఆ శక్తితో నువ్వు అనుకున్నది సాధించలేవు. సాధిస్తాను. 40 బౌద్ధములు బ్రహ్మయాగం చేసి పొందుతాను. పొందగలవు, కానీ అంతవరకు నువ్వు సజీవంగా ఉండాలిగా. మరో 40 రోజుల్లో నీకు మరణమాసన్నమగుతున్నది. రానున్న గురు పౌర్ణమి నాడు నీకు మరణం తథ్యం. ఇది దైవ నిర్ణయం. బయటపడే మార్గం అంటూ లేదా? ఒకే ఒక్క మార్గముంది. 7వ జన్మగా పుట్టినవాడు, సైతాన్ని ఎదిరించగలవాడు ఒకడు కుడి అరచేతిలో స్వస్తిక్ మచ్చతో జన్మించాడు. ఆ పిల్లవాడిని బలిచ్చి ఆ బూడిదను నొసట ధరించి సైతాన్ని పూజ చేసినచో నిత్య యవ్వనంతో పాటు పూర్ణాయుష్ను పొందగలవు. స్వస్తిక్ మచ్చతో పుట్టిన పిల్లవాడు తమల పాక్ అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. వెరీ గుడ్. డాడీకి టాటా చెప్పు. టాటా. బాయ్. లక్ష్మి, వెళ్ళొస్తాను. మంచిదండి. ఓ రాము, నిన్ను మర్చిపోయాను రా. సీరియస్ అవ్వకు, వెళ్ళొస్తానే. ఏమండి, 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు కదా? షో, ఫోన్లోనే అన్ని విషయాలు మాట్లాడేశాను. వెళ్ళిన వెంటనే క్యాష్ ఇవ్వటం, మన పైన రిజిస్టర్ చేసుకోవటం, అంతే లక్ష్మి. సరే. వెళ్ళరానా? సూర్య, బాయ్. బాయ్. నమస్కారం. ఎందుకయ్యా రోడ్డు కట్టగా రాళ్ళు పెట్టావు? మీ కారు ఆపాలని పనిచేశానయ్యా. అసలు నీకేమైనా బుద్ధుందా? శుభం అంటూ వెళుతుంటే అపశకునంలో అడ్డుపడ్డావు. అపార్థం చేసుకోకండి. ఏదో విధంగా బాబాని మీ బంగ్లాలోకి చేర్చాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఇలా ఈ మందు పెట్టా. క్షమించండి అయ్యా. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? ఇదేమన్నా వెండా బంగారమా? ఓ మట్టి బొమ్మ తీసుకొచ్చి నా తల తింటున్నావు. బావయ్యా. అయ్యా 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 వెళ్ళకండి అయ్యా. అయ్యా 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 నా మాట వినండి అయ్యా. వెళ్ళకండి, అంతా మీ మంచి కోసం అయ్యా. దయచేసి బొమ్మను తీసుకోండి అయ్యా. అయ్యో వద్దు, వెళ్ళవయ్యా. అంత తమరు అనుకున్నట్టే జరుగుతుంది అయ్యా. నా మాట నమ్మండి. తీసుకోండి, తీసుకోండి అయ్యా. ఇప్పుడు తీసుకోవాలంట. అంతేనయ్యా. ఇలాగే సంతోషం అయ్యా. అయ్యా అయ్యా. వారి దగ్గరికి నిన్ను చేర్చడం కోసం
ఇంత కష్టపడ్డారు. వారు ఇందులో ఉన్నది మట్టి అనుకుంటున్నారు. నువ్వు అనుకోవట్లేదు బాబా. వినాశకాలే విపరీతం. ఏం జరగబోతోందో ఏమో. లక్ష్మి, బాబాయ్ బాబాయ్ మీరా? మిమ్మల్ని చూసి ఎన్నేళ్ళైందో, చాలా సంతోషంగా ఉంది. కుటుంబంతో కలిసి జీవించని వాడు కోటీశ్వరుడైనా సంతోషంగా ఉండలేడమ్మా. ఊరికెళ్ళినప్పుడల్లా మీ గురించి అడుగుతుంటాను. మీరేదో నిధి సంపాదించడం కోసం తిరుగుతున్నారన్నారు. నేను మూర్ఖుణ్ణమ్మా. ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్ని చోట్ల వెతికాను. కానీ నేను వెతుకుతున్న ఆ బంగారు నిధి ఈ ఇంట్లోనే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమంటున్నారు బాబాయ్? అవును, ప్రేమానురాగాల కన్నా పెద్ద నిధి గాని నిజమైన సంపద గాని ఏదీ లేదమ్మా. నాకా భాగ్యం ఏటో లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన నేను కొన్నాళ్లు ఈ ఇంట్లోనే ఉండి నా మనవడితో ఆనందంగా ఆడుకోవాలనే ఆశతో వచ్చాను. కొన్నాళ్ళేమిటి బాబాయ్, శాశ్వతంగా ఇక్కడే ఉండండి. ఇది మీ ఇల్లు కాదేమిటి? వీడి పేరేంటమ్మా? సూర్య, జయసూర్య. జయసూర్య, రానన్నా? నేను రాను. ఏనన్నా? మరి మీకు ఆక్పాకాట తెలియదుగా. నువ్వు చెప్తే నేను నేర్చుకుంటాను. నేర్చుకుంటారా? ఆ. చేసండి. సరే. ఆక్ పాక్ కమల్ల పాక్, అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఏమిటి బాబాయ్ వాడి చెయ్యి అంత పరీక్షగా చూస్తున్నారు? అదే స్వస్తిక్ మతం చూస్తున్నాను. నీ కొడుకు సామాన్యమైన వాడు కాదు, భగవదాంశతో పుట్టినవాడు. ఆ ఈ మాట ఒక జోష్యుడు కూడా చెప్పాడు. అది సరే, దీనివల్ల పిల్లవాడికి ఒక గండం ఉంది. అది ఆ జోష్యుడు చెప్పాడా? అదైనా చెప్పలేదే. అది ఏం గండం బాబాయ్? నువ్వేం భయపడకమ్మా. వీడిని తీసుకెళ్లి కాళీగుడిలో దోష పరిహారం చేస్తే ఆ గండం తొలుగుతుంది. 10 రోజుల తర్వాత నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ కాస్త పని చేస్తా. బాబు, నువ్వు కారా పకోవడం అనుకున్నావు, కానీ విధి చేసిందో చూసావా? నేను అర్జెంట్ గా పెడుతున్నాను, అందుకే ఆపలేదు. పర్వాలేదు, నువ్వు నాకు సాయం చేయకపోయినా నేను నీకు సాయం చేస్తాను. ఇప్పుడు వెళ్ళు బాబు. అపార్థం చేసుకోకండి, మీరు అటువైపుగా వెళ్ళేది, నేను మిమ్మల్ని డ్రాప్ చేసే వెళ్తాను. కార్లో కూర్చోండి. ఏంటి నా వంకే చూస్తున్నారు? యవ్వనంలో ఉన్న నిన్ను చూస్తుంటే కోల్పోయిన నా యవ్వనం గుర్తుకొస్తుంది. మన జీవితంలో పోతే తిరిగిరాని వాటిల్లో యవ్వనం ఒకటి. వస్తుంది, నా యవ్వనం మళ్ళీ నాకు వస్తుంది. వచ్చేది చేస్తాను. మీరు ఇంతకీ ఎక్కడుండేది చెప్పనే లేదే. వెచ్చి నీ కొండలు. అది థిక్ ఫారెస్ట్ కదా, అక్కడ ఇల్లేవి లేవే. అక్కడ ఇల్లుండీ చెప్పలేదే. గోళ ఉంటున్నాను 120 సంవత్సరాలుగా.
అవును, నీ పేరు? ఇంతవరకు కాళింగరాయుణ్ణి, ఇక మీద ప్రతాపుని. ప్రతాప? అది నా పేరు కదా. తెలుసు, నీ పేరుతో నీ రూపంతో మీ ఇంటికి నేను వెళ్తున్నాను. ఏమిటి మీరు అనేది? అవును, నేను యవ్వనవంతుడయ్యే మందు మీ ఇంట్లో ఉంది. ఎందుకు కారు ఆపావు? నువ్వు చేతబడి చేసేవాళ్ళ ఉన్నావు. నీతో మాట్లాడడానికి భయంగా ఉంది. ముందు కారు దిగి వెళ్ళు. వెళ్ళకపోతే కారు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలదు. మాట్లాడకుండా వెళ్ళు. కారు కదలదా? కదిలేట్టు చేస్తాను, ఇప్పుడు చూడు. ఇది చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీ గుహకి. నాతో రావటం నీకు ఇష్టమే కదా? ఆ, అయితే నేను చెప్పిన దారిలో వెళ్ళు. ఆ. ఓం క్లీం 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 శం 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 శం. ఓం క్లీం 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 శం 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 శం. ఓం క్లీం 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 శం 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 శం. ఓం క్లీం 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 శం శం శం. ఓం క్లీం 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 శం శం శం. నలభై రోజుల్లోగా నా యవ్వనంతో ప్రాణంతో తిరిగి ఇక్కడ అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం లేని శరీరమా నువ్వు ఇక్కడే ఉండు. శరీరం లేని ప్రాణమా నువ్వు ఈ జాడీలోనే ఉండి అల్లాడుతూ ఉండు. ఎవరండి మీరు? మా వాకిట్లో కూర్చొని బాధపడుతున్నారు. తెలియదమ్మా, ఏదో జరగడానికి జరిగినట్టుగా, ఎవరో తెలిసిన వాళ్ళకి ఒక ఆపద వచ్చినట్టుగా నాలో ఏదో కలవరం. ఈ దారింట పోతున్న వాడిని నాకే తెలియకుండా మీ వాకిట్లో కూర్చున్నా. ఎందుకో ఏమిటో తెలియట్లేదమ్మా.
భోంచేశారా? మిమ్మల్ని అడుగుతున్నాను. లోపలికి రండి. భోంచెత్తురుగాని రండి. భోంచేయండి. నేను మాట అంటాను, అపార్థం చేసుకోరుగా? లేదు, అడగండి. నేను ఇంతవరకు ఎప్పుడు యాచన చేశారు కదండి. ఇది యాచనని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అతిథిగా భావించి నేను భోజనానికి పిలిచాను. ముందు మీరు భోంచేయండి. నన్ను అతిథి అని అన్నందుకు సంతోషం అమ్మా. కానీ పిల్లలుంది ఇంటికి, ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అంటుంటారు అమ్మా. నేను ఈ బాబాని తీసుకొచ్చాను, తీసుకుంటారా? తీసుకుంటాను. బాబా నాకివ్వండి. బాబా, ఆలస్యమైన నిన్ను చేర్చాల్సిన చోటికి చేర్చేశాను. ఇక నువ్వే ఈ బాబుని కాపాడాలి బాబా. ఇక ఎప్పుడైనా తింటారా? తింటానమ్మా. కడుపు నిండింది, మనసు కూడా సంతృప్తి పడింది. బాబా మీకు ఎటువంటి లోటు రానివాడు. వస్తామ్మా. వస్తానన్నా. బాబా వెళ్ళరానా? అది అది ఏమీ లేదు. ఎందుకు అలా అరిచారు? ఏమైంది? ఉన్నట్టుండి ఒళ్ళు కాలినట్టు అనిపిస్తాను. అది ఒట్టి నా భ్రమ అనుకుంటున్నాను. ఇప్పుడు తగ్గిపోయింది. ఏం లేదు. ఎస్టేట్ నుంచి వచ్చేటప్పుడు అడవిదారిలో వచ్చారా? అవును, అట్నుంచే వచ్చాను. ఇది ఖచ్చితంగా ఏ గాలో దూళ అయి ఉంటుంది. మీరు ముందు లోపలికి రండి. రండి. బాబా తీర్థం తీసుకోండి. ఈ దుష్ట శక్తి ఏమీ చేయలేదు. చేయి చాచండి. ఏమిటండి తీర్థం వదిలేసరే? అది ఏమీ లేదు. బయలుదేరి వస్తున్న హడావుడిలో స్నానం చేయకుండా వచ్చాను. ఏదేమైనా దేవుడి తీర్థం కదా, స్నానం చేయకుండా నేను దేవుడి తీర్థం తీసుకోకూడదు కదా. అందుకే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను.
ఏంట్రాము భయపడ్డావా? ఇదొట్టి బొమ్మ. సూర్య నాన్న రాము, నీకేమైనా పిచ్చి పట్టిందా? వారిని చూసి అలా అరుస్తావే? రాస్కల్, పోరా ఇక్కడి నుంచి. చూసారా, ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన ఈ జంతువులకి స్వతహాగా వచ్చిన గుణం చావదు. వదిలేయ్, సూర్య ఎలాగో రాము కూడా మనకు బిడ్డేగా, దానికి ఎందుకు ఫీల్ అవుతావు? అమ్మా లక్ష్మి, ఎవరమ్మా? మీ అల్లుడు గారు. అలాగా. అల్లుడు, నేను లక్ష్మికి బాబాయిని. ఓహో, వీరికి 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి మనల్ని చూడ్డానికని వచ్చారు. ఇక మనతో వారిక్కడే ఉంటారు. సరే సరే. లక్ష్మి, నాకు కాస్త పనుంది, తొందరగా వచ్చి అన్నం పెట్టు. మీరు తిందురుగాని రండి. అది సరేనమ్మా. ఈ కుక్క ఇంటి కొత్త? లేదు బాబాయ్, చిన్నపిల్ల నుంచి దాన్ని పెంచుతున్నాం. అలాగా. అయితే ఎందుకది అల్లుడిని చూసి కొత్త వ్యక్తిని చూసినట్టు అలా అరుస్తోంది? అదే ఆలోచిస్తున్నాను. వారితో అది చక్కగా ఆడుకుంటుంది, ఇవాళే అలా అరుస్తోంది. అదే అర్థం కావడం లేదు. ఉప్పు చేపల పులుసు వస్తున్న ముక్కు కర్ర కొడుతుంది. ఆ వాసన పీలుస్తూ ఇవాళ ఈ గంజి నీళ్ళు తాగి పారేద్దాం. కాపు నీ పీల్చుడు చూస్తుంటే నేనే లోపల పెట్టున్నాను. మెల్లగా పిలుతావా? పార్టీ పొరుగురా? అవును. ఏంటి సంతకొచ్చావా? కాదు, వడ్రంగిని. ఉప్పు చేపల పులుసు ఎలా ఉందో? బ్రహ్మాండం. తృప్తి కదా? మహాతృప్తిగా ఉంది. అవును, మా ఇంటి పులుసు కదా, బానే ఉంటుంది. చీటీ పుచ్చుకో నాయనా. ఎందుకు? ఉప్పు చేపల పులుసు వాసన నా ఇంట్లో వచ్చినందుకు. అది పీల్చాక తాగుతున్నావు, అందుకే ఈ చీటీ పుచ్చుకుని 10 రూపాయలు. వాసనకి చిల్లరా? ఏంటయ్యా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? అన్యాయం ఉందా? ఇప్పుడు థియేటర్ సినిమా చూడడానికి వెళ్తావు కదా, సౌందర్యంతో డూయట్ నువ్వు పడుతున్నావా? కాదు, కళ్ళు చూస్తాయి, చెవులు ఉంటాయి, చిల్లర పట్ల. అలాగే ఇదేను, నా ఇంటి పులుసు వాసన ఈ ముక్కగా పీల్చింది, అందుకే 10 రూపాయలు. ఇట్టంటే ఎవరు నాతో నెట్టుకోకు. నేను ఈయను. ఈయనంటే ఈయన. లేదా వాసన చూసి ముక్కులు కొట్టానంటే ముక్కు మహాయకం అవుతాయి. వద్దండి. ఏం లక్ష్మి? మీరేమీ అనుకోవద్దు. 7 గురువారాలు దీక్షగా ఉండి షిరిడీ వచ్చి బాబాని చూస్తానని నేను మొక్కుకున్నాను. దీక్ష పూర్తయ్యే వరకు మనిద్దరం విడివిడిగానే ఉండాలి. వస్తాను. మనం వచ్చినందుకు కాదు, మన లక్ష్యమే వేరు. పర్వాలేదులే, తర్వాత చూసుకుందాం. కళ్ళు లేని దానివి తోడుకి ఎవరినైనా తీసుకురావచ్చు కదా. దేవుడి దయ వల్ల గండం తప్పింది. నువ్వొకదానివమ్మా, నేను ఏటొదుకు చద్దామనే వచ్చాను. చెడగొట్టావు. ఏమిటమ్మా అలా అంటావు? ఎందుకు చావడం? చావకేం చేయను, చూపు లేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో కాస్త తడువుకుంటూ ఇంటి పనులు చేయగలను, కానీ గుడ్డిదాన్ని కదా అని ఎవరూ పనులు పెట్టుకోవడం లేదు. ఇది భగవంతుడి పరీక్ష అనుకోవాలి. దిగులు పడకమ్మా, నా ఇంటికి చూడు. వచ్చిన పని చేస్తే చాలు. అమ్మా, ఇన్నాళ్ళు నాకు మళ్ళీ దేవుడికి కళ్ళు లేవనుకున్నాను. కాదమ్మా, ఆయనకి కళ్ళున్నాయి, అందుకనే నేను చేరాల్సిన చోటుకి చేర్చాడు. కాఫీ తీసుకో. అయ్యో, నా కోసం తమరెందుకమ్మా పని చేయడం? చచ్చా, నువ్వు పరాయి దానివని అనుకోలేదమ్మా. సొంత అక్కలాంటి దానివనుకుని ఇంటికి తీసుకొచ్చాను. కాఫీ తీసుకో.
లక్ష్మి అక్క ఇప్పుడు వస్తాను. బాబు ఇలా రామ్మా. మీరెవరు? నేనా, ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషిని. అలాగా. చూడు బాబు, ఈ బొమ్మ తీసుకెళ్ళు. ఎవరు? నేను లక్ష్మికి బాబాయిని. నీకు కళ్ళు కనిపించమని లక్ష్మి అంది, కానీ నువ్వేమో పిల్లాడిని కరెక్ట్ గా చూసావు, వాడితో కరెక్ట్ గా మాట్లాడావు. ఇదేమిటి? అదే, నాకు కళ్ళు కనిపించవే గాని చెవులకు పవర్ ఎక్కువ. సౌండ్ వినే నే కనిపెట్టేస్తాను. ఓహో, సౌండ్ వినేనా? పొద్దు నుంచి ఒక్క బోని కూడా లేదు. ఊళ్ళో అందరూ మేళాలైపోయారా? నమస్కారం అన్నయ్య. రావయ్యా నామాలు, ఎలా ఉన్నా? అవునాను. ఓ 10 రూపాయలకి బిల్ వేసుకో. 10 రూపాయలకి బిల్లా? ఎందుకే? ఏ చెప్తాను. ఏంటో నువ్వు. ఇందా తీసుకో డబ్బులు. అవును, ఏంటి అది? ఎందుకు ఇస్తున్నా? అన్నయ్య, నిన్న నేను ఈ గొంతులోంచి వెళ్తా ఉంటే అనుకోకుండా మీ ఇంటికి చూశాను, అందుకు డబ్బులు ఇవ్వదు. నీ ఎంత మాట అన్నావయ్యా? నా పద్ధతులు నువ్వు బాగా అర్థం చేసుకున్నావయ్యా. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నా పాటి డెవలప్ అయిపోతూనే ఉంటాను అనుకో. అన్నయ్య, సాయం చేయాలి. ఏంటి? ఓ ముఖ్యమైన విషయం. డ్రైనేజీ. అన్నయ్య, నువ్వేరు కాదు నేనేరు కాదు, ఇద్దరం ఒక్కటే. ఏంటా ఇద్దరు ఒకటేనంటున్నా? తెలివిలో అన్నయ్య. సరేగాని అన్నయ్య, నాకు తెలిసిన కుర్రాడు ఒకడు టౌన్ లో డాక్టరేట్ చదువుతున్నాడు. సరే. ఏదో పరీక్షించుకోవడానికి ఎముకలు కూడా కావాలట, దొరుకుద్దా? నేను ఎట్టున్నా ఎముకలు కూడా తెచ్చేయడానికి. అరే, నువ్వు ఉత్తినే చేయనక్కర్లేదు అన్నయ్య. 1000 రూపాయలు మొట్ట చెప్తాను. 1000 రూపాయల? ఇదిగో 500 అడ్వాన్స్. ఏంటి అది? 1000 రూపాయలకి 500 అడ్వాన్సా? నాకు వదిలిపెట్టాయి. ప్రాణాలతో ఉన్నాను, చంపైనా సరే ఎముకలు గుడి చేసి నీ చేతిలో పెడతా. అంత పని వద్దన్నాయ్. ఎముకుడున్న సమా దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు తవి తీసిస్తే చాలు. తవ్వి తీసి నీకు ఇవ్వాలి, అంతేగా? వాడి ఎముకని టచ్ చేశాడు. ఆ బద్దలాడు ఈ కద్దలాడిని ఇక్క బద్దలాడు వెళ్ళిపో. ఎముకలు కూడా చూసేసా, 1000 రూపాయలు కొట్టేశా. వెంగళప్ప, సరే వెంగళప్ప, ఎముకలు కూడా తవ్విమని ఎక్కడికి వెళ్ళాడు? ఓ, అస్థి పంజరాన్ని చూసి అదిరిపోయి భయపడిపోయి ఉంటాడు. అందరికి మనకున్నంత ధైర్యం ఉంటుందా? ధైర్యం మన పుట్టుకతో వచ్చిందిరా. ఏమైతేనే మనకు 500 రూపాయలు దక్కినాయి. ఈ పాడెముకలు గుడికి మనకెందుకు? పో, వెళ్ళిపో. ఎవరా? ఇదేంటి చంకకి కూర్చుంది? దిగ. నేను దిగను. అస్థి పంజరం మాట్లాడుతోందేంటి? ఎవరు నువ్వు? నన్ను వదలడు అంటారు. వదలుడివా? నీకు కలరా వచ్చి చచ్చిపోయావన్నాడు. వాడు నీకు అబద్ధం చెప్పి మోసం చేశాడు. 300 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా సమాధిలో నిద్రించే నన్ను అనవసరంగా గోకి నిద్ర లేపావు. నన్ను గోకిన వాణ్ణి నేను గోకకుండా వదలను. డబ్బులా? నన్ను కదలడం అంటారు. ఇచ్చి కదిలే అలవాట్లేదు. నేను వదలండి, ఇవ్వకపోతే వదలను. ఏం చేస్తావు ఆయన? నీకంటే ముందు వెళ్ళి నీ ఇంట్లో నేను తిష్ట వేస్తాను. ఏంటి, ఇంటికి వచ్చేస్తావా? అవును, ఇంట్లో మనం వివరంగా మాట్లాడుకుందాం. భయపడకు, నీ కళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ కనపడను. నా మాటలు కూడా ఎవ్వరికీ వినపడవు. అమ్మో, నీ నసంతా నేను ఒక్కడే భరించాలా? ఉన్నట్టు మాయమైపోయాడు. ముష్టోడు మనకన్నా ముందు ఇంటికి పోయి ఉంటాడు. అయ్యో, ఏమిటి అదేమిటి? నా తలకాయ. అది కూడా మర్చిపోయారా? చేతులు సాచండి. అయ్యో, అలా కాదు, తిప్పండి. ఆ పా తమలప అంజను వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఫైన్ ఫైన్. ఇప్పుడు వెళ్ళండి. ఫైన్. ఏమండి, ఇవాళ బాబాకి తులసి పూజ చేయించొచ్చాను.
ఉండండి, బొట్టు పెడతాను. ఇలా చూడు, ఇంకెప్పుడైనా నన్ను అడగకుండా కుంకుమ తీసుకోండి, విభూతి తీసుకోండి నా దగ్గరికి వచ్చావో నాకు చెడ్డ కోపం వస్తుంది. ముందు ఈ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలని బయట పారేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఛే! ఏమిటండి? ఏమా పిలిచింది నన్ను ఇలా అవమానించడానికా? చచ్చిన వాడి జాతకం చూడమని నన్ను పరీక్షిస్తున్నారా? ఏమన్నారు? కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇది చనిపోయిన వాళ్ళ జాతకం కాదు, నా భర్త జాతకం. ఇంకొకసారి సరిగ్గా చూడండి. ఒకసారి కాదు 1000 సార్లు చూసినా నా సమాధానం ఇదే. ఎంత మాటన్నా? నేను పువ్వులు బొట్టు పెట్టుకుని నీ కళ్ళ ముందే ముత్తైదులా నించనుంటే నాతోనే నా భర్త చనిపోయాడని నీ నోటుకొచ్చినట్టు బాగుందావా? నువ్వు జోస్యుడివి కాదు, అసలు మనిషివే కాదు. అమ్మా, నా మీద విరుచుకుపడి ఏం ప్రయోజనం? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ జాతకుడు ప్రాణాలతో లేడు, ఉండకూడదు. ఇది దేవుడి మీద ఆన. ఏమండి, ఇక్కడే ఉన్నారా? వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు విని ఊరుకున్నారా? నిక్షేపంలో ఉన్న మిమ్మల్ని పట్టుకుని చనిపోయారని బాగుతుంటే వాడి పళ్ళు రాలగొట్టుకుంటే మీరు ఊరుకున్నారా? ఎందుకు ఎమోషన్ అవుతావు నువ్వు? దేవుడు అబద్ధం, జోస్యం ఓ బోటకం. ఓ పిచ్చివాడి వాగుడు విని మనం ఏమైనా పట్టించుకుంటావా? అటువంటివే జ్యోతిష్కుడి మాటలు కూడా. వెళ్ళు, వెళ్ళేదైనా పనుంటే చూసుకో. వెళ్ళు లక్ష్మి. ప్రతాప్ రూపంలో వచ్చిన వాడు ఎవరు? అతన్ని ఆదుకునే ఆ శక్తి ఏది? కమాన్, షో మీ. కమాన్, షో మీ. నువ్వు గుడ్డిదనవా? ఎందుకు ఈ వేషం వేశావు? ఎందుకు మా ఇంట్లో ప్రవేశించావు? నువ్వే ఉద్దేశంతో ఆ ఇంట్లో ప్రవేశించావో నేను అందుకే వచ్చాను. ఇది వరకే నీ బయోడేటాని ఈ ఆత్మల ద్వారా నేను తెలుసుకున్నాను. నువ్వు ఆ కుర్రాన్ని చంపితే నీకు స్వర్ణనిధి దొరుకుతుంది, కరెక్ట్? కానీ నేను వాణ్ణి చంపితే ఆ క్షుద్రలోకమే నాకు వశమవుతుంది. మనిద్దరి మధ్య గొడవలొద్దు. బట్ ఆ మాంత్రికుడు ప్రతాప్ రూపంలో ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో కనిపెట్టాలి. ఇతను ప్రతాప్ రూపంలోనా? ఎలా? పరకాయ ప్రవేశం. ఆత్మ తను వీడి ఇంకో తనువు ప్రవేశించడు. నువ్వెప్పుడూ వెళ్ళేదా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మిస్తాను. ఏదో విధంగా నువ్వు నీ స్టోన్ హౌస్కి ప్రతాప్ వచ్చేట్టు చెయ్యి.
హలో ప్రతాప్, నేనెవరో చెప్పినా నీకు తెలియదు. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి రా. ముఖ్యమైన విషయాన్ని అక్కడ మాట్లాడుకుందాం. ఇదేంటి, గుహలో ఉన్న డెడ్ బాడీ ఇక్కడికెలా వచ్చింది? అరే బొమ్మ! ఛే! నువ్వు ప్రతాప్ కాదని మాకు తెలుసు, అదే నీ నిజ స్వరూపమని మాకు తెలుసు. కానీ నువ్వు ప్రతాప్ రూపంలో ఎందుకు వచ్చావో మాకు తెలిసి తీరాలి. అయితే మన ముగ్గురం ఒక్క మోటివ్తోనే ఇక్కడికొచ్చాం. ఎస్, మన ముగ్గురికి కావలసింది ఆ సూర్య బూడిద. దానికి ఇలా వేరు దారుల్లో వెళ్ళి ఎందుకు మనం ప్రయత్నించడం? ఇవాటి నుంచి మనం ముగ్గురం ఒకటి. సూర్యాని చంపుదాం, వాడి బూడిదని ముగ్గురం సమానంగా పంచుకుందాం, వచ్చిన పని సాధించుకుందాం. ఓకే? ఓకే. థ్యాంక్ యూ. మిగిలిన విషయాలు ఇక నేను చూసుకుంటాను. లక్ష్మిని సూర్యని రేపే పిక్నిక్ కి తీసుకెళ్తాను. అక్కడే సూర్యని క్లోజ్ చేస్తాను. అయ్యో, ఏమైంది లక్ష్మి? కంట్లో ఏదో పడిందండి, మండుతోంది. పక్కనే బాత్రూమ్ ఉంది, సోప్తో కడిగామంటే తగ్గిపోతుంది. రా లక్ష్మి. సూపర్ బిష లేడీలా ఎగిరెగిరి ఎముకలు రెచ్చగొడుతోంది.
సెక్సీ గర్ల్ ఏ బిష పది కిలోలు ఎముకలు తప్ప చెంచా కండలేదు. వీడు వీచానం చూసి చొంగ కార్చుకుంటున్నాడు. నాయన ఎముకల బాబు. అవును, వచ్చినప్పటి నుంచి వీచానల్నే పట్టుకున్నావు. యు లైక్ డాన్సా? మాది సమంత వాక్స్ వంశం. జీన్స్ పిక్చర్ లో అస్థిభంజనం నా మురి మనవరాలు. మరి విట్లాజీ పిక్చర్ లో డాన్స్ చేసింది నీ మనవరాలా? ఎస్. అవును, నువ్వు డాన్స్ చేస్తావా? వై నాట్? ఐ యామ్ ఏ కింగ్ ఆఫ్ పులాట. పులి ఆట. పులాట గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నా దగ్గర నేనెవరో తెలుసా? పులాట, బొమ్మలాట, నక్కలాట, కుమ్ములాట, కోతాట, కొమ్మచ్చాట, కుక్కలాటతో సహా వివిధ రాష్ట్రాల్లో నేర్చుకున్నావాడిని. ఆట గురించి నాతో మాట్లాడతావా? పొరా చొంగ. పొరా కొంగ. ఇలా మీరు మనసు మార్చుకుని నాతో గుడికి రావడం నా అదృష్టం అండి. లక్ష్మి, నిజానికి మగాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో కోపంలో నోటికొచ్చినట్టు మాట్లాడతాం. వాటిని మీరు పట్టించుకోకూడదు. ఏమైందండి? అది సడన్ గా ఇంజిన్ ఆఫ్ అయింది. ముందు ఏంటో నేను వెళ్ళి చూస్తాను. హాయ్ చిలక. ఏమిటండి, ఏమైంది? నా ప్లాన్ అంతా స్పాయిల్ అయింది. రా ఇంటికి వెళ్దాం. మరి గుడికి? ఏది బాబా గుడికా? మధ్యలో మన కారు చెడగొట్టింది ఆ పక్కీరేగా. అటువంటి వాడి గుడికి వెళ్దామంటావా? రారా ఇంటికి వెళ్దాం. సూర్యగాడికి తోడుగా ఆ కుక్క, కాపలకి బాబా బొమ్మ ఉన్నంత వరకు మనం వాడిని చంపలేం. కరెక్ట్. ఏదో విధంగా సూర్య దగ్గర నుంచి వాటిని మనం వేరు చేయాలి. ఆ పనేదో నీకే వదిలేస్తున్నాను. ముందు ఆ కుక్క సంగతి చూడు. లక్ష్మి, కొంచెం ఇలా వస్తావా?
లేదమ్మా, మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. నేను తీసుకుంటాలే. రే రాము, నన్ను చూసి ఎందుకు అరుస్తున్నావు? పాపం ఆకలిస్తున్నట్టుందమ్మా, అన్నం పెట్టమనేమో అలా అరుస్తోంది. చాచా, సూర్య తినకుండా రాము ఎప్పుడు అన్నం తినలేదు. ఎందుకు అరుస్తోందో ఏమిటో. చాలు ఆపు, నే వెళ్ళి సూర్యకు అన్నం పెట్టొస్తాను. ఆ అన్నం సూర్యాక? నీ కుక్కని చంపాలనుకున్నా, సూర్య చావబోతున్నాడా? వెరీ గుడ్. ఎందుకు నా చీరలు అవుతున్నావు? పో అవతలికి. రాము, ఏమిట్రా నీ ఆటలు? పో అవతలికి. రాను రాను నీ కళ్ళారు ఎక్కువైపోతోంది. ఉండు, వచ్చి నీ పని చెప్తాను. సూర్య, నువ్వు తిను. ఎంత పొగరు ఎక్కువైతే నువ్విలా చేస్తావురా? నిన్ను గారంగా పెంచడం తప్పైపోయింది. వాడి అన్నం నేలపాలు చేసావు కనుక దాన్ని నువ్వే తిను. ఇంతవరకు నిన్ను నా బిడ్డలాగే అనుకున్నాను, అందుకే నా చేత అన్నం తిన్నావు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నేల మీద తినాలి. తిను. ఇంతగా నేనంటున్నా నా మాట నువ్వు వింటలేదు కదూ? మర్యాదగా తిను. అది నువ్వు తినలేదంటే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. నా మీద ఒట్టే, తిను. పద సూర్య, వెళ్దాం. లక్ష్మికి తెలియకూడదు. చచ్చిపోయిన కుక్కను తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేయండి. లక్ష్మి అడిగితే కుక్కేటో కనిపించకుండా పోయిందని చూద్దాం. కుక్కను క్లోజ్ చేశాం. బాబా బొమ్మను ఏం చేయాలో చెప్పలేదే. అది శక్తి గల బొమ్మ, తాకితే మనకే ఆపద. లక్ష్మి ద్వారానే దాన్ని బయటికి గెంటేయాలి. ప్లాన్ రెడీగా ఉంది. డాక్టర్, పేషెంట్ ఎక్కడ? రండి డాక్టర్, మేడపైన ఉన్నారు. అయ్యో, నొప్పి తట్టుకోలేకపోతున్నానే. ఏమైందో అర్థం కావడం లేదు డాక్టర్. ఉన్నట్టుండి కడుపు నొప్పిని బాధపడుతున్నారు. నాకెందుకో భయంగా ఉంది. నేను మీరు టెస్ట్ చేయాలి. మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, ఇక మీరు యాక్టింగ్ ని తగులుకోండి. డాక్టర్, తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇంత విషయాన్ని ఇచ్చి చంపండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. డాక్టర్, నన్ను క్షమించండి అమ్మా. మీ భర్తకి క్యూర్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు. నేను మాత్రమే కాదమ్మా, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా వాళ్ళు ఇలాగే అంటారు. ఎందుకంటే మీ భర్తకు వచ్చింది వ్యాధిలా లేదు, ఎవరో చేసిన చేతబడిలా ఉంది. నేను ఒక డాక్టర్గా ఈ మాట అనటం లేదు, మీ బ్రదర్గా అంటున్నాను. ఈ బంగ్లాలో ఏదో క్షుద్ర శక్తి ఉంది, సందేహం లేదు. దానివల్లే మీ వారికి ఈ వ్యాధి వచ్చింది. ఆ భగవంతుడే వారిని కాపాడాలి. లక్ష్మి, నేను వెళ్తానమ్మా. ఎక్కడికి బాబాయ్? ఏదో చోటికి వెళ్తానమ్మా. ఈ బంగ్లాలో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది. ఏ కారణం ఏమిటో చెప్పండి. నేను భయపడటానికి కారణం ఈ బంగ్లాలో ఉన్న బాబా బొమ్మే. బాబా బొమ్మ? అవును, బాబా బొమ్మ ఇంట్లో పెట్టిన తర్వాతే నీ భర్త గుణంలో మార్పు వచ్చింది. నీ కొడుకు కూడా అడుక్కో గండం వస్తూనే ఉంది. నువ్వు ప్రేమగా పెంచిన కుక్క ఏమైందో తెలీదు. ఇప్పుడు నీ తాళికే గండం వచ్చింది. దయచేసి ఆ బాబా బొమ్మను తీసుకుపోయి ఏ ఏట్లోనో పొలంలోనో పడేయమ్మా.
అలాగే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఏమైందో నాకు తెలియదు కానీ ఉన్నట్టుండి కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడెంతో హాయిగా ఉంది. చూసావమ్మా, బాబా బొమ్మను తీసుకుపోయి నువ్వు ఏట్లో పారేయటానికి ఒప్పుకున్నందుకే కడుపు నొప్పి తగ్గిపోయింది. అదే పారేస్తే అదీగాక ఇంకో విషయం లక్ష్మి, నీ వ్రతం పూర్తయినా నువ్వు షిరిడీకి వెళ్ళలేదు. ఆ కారణంగా ఏదైనా? నిజమేనండి, మీరిద్దరు చెప్పింది వెంటనే చేస్తాను. బంగళా వదిలి వచ్చేసావా? అక్కడేం జరిగిందో, ఎందుకు అక్కడి నుంచి వచ్చేసావో ఏమో నాకు తెలీదు. కానీ ఒక్క మాట చెప్తాను బాబా, నువ్వు చేసింది తప్పు. తప్పు అంతే. మరి ఎంతో కష్టపడి నిన్ను ఆ ఇంటికి తీసుకుపోయి చేర్చాను కదా, ఎందుకయ్యా? నువ్వే అన్నావు కదా ఆ ఇంట్లో ఏదో ఘోరం జరగబోతోంది, కాపాడబోతున్నానని. అలా ఏమైనా చేసావా? చెప్పు. అక్కడ ఏమైనా జరుగుండొచ్చు, మనుషుల మనసు మారుండొచ్చు, దేవుడిలా మారొచ్చా? నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు బాబా. బొమ్మ రూపంలో వెళ్తావో వేరే ఇంకే రూపంలో వెళ్తావో, నువ్వు ఇచ్చిన మాట మాత్రం కాపాడుకోవాలి. ఆ కుటుంబం చల్లగా ఉండాలి. అంతవరకు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వనుగాక రానివ్వను, అంతే. వెళ్ళు వెళ్ళు బాబా, వెళ్ళవయ్యా, దయచేసి వెళ్ళు బాబా. ఎక్కడికా? మీ అమ్మ షిరిడీకి వెళ్ళింది, నువ్వు వలగడిపో. తీసుకొచ్చాను. పార్ట్నర్ రండి పెడదాం. నాన్న, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను, నన్ను కూడా తీసుకుపోతారా? ఎవరా నువ్వు? కన్న కొడుకును చూసి ఎవరని అడిగే ఏకైక తండ్రివి నువ్వే. అసలు నువ్వెవరు? సూర్య, జయసూర్య. ఇదిగో వీడే సూర్య. వాడు సూర్య. నువ్వెంత అమాయకుడివని నేను అనుకోలేదు. పార్ట్నర్, ఇదేమిటి కొత్త సమస్య? ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, ఇద్దరు ఇంట్లో నుంచే వచ్చారు. వీళ్ళలో ఎవరు నిజమైన సూర్య? వెరీ సింపుల్ పార్ట్నర్. కుడి అరచేతిలో స్వస్తిక్ మచ్చ ఎవడికుందో వాడే నిజమైన సూర్య. కరెక్ట్ పార్ట్నర్. రాయ్. మర్యాద మర్యాద. ఏమిటి కుతంత్రమా? కొంచెం సేపు ఆగండి. నువ్విలరా. నిమిషానికి ఏమి చదువుకున్నా ఎవరు హింజరు. ఆహా, చచ్చేప్పుడు చక్కగా స్టైల్ వచ్చుంటాడు, ఇప్పుడు కూడా అదే ఫాలో చేస్తున్నాడు. ఆయన తెల్లబుర్రా, అంత మూడుగా సిగరెట్ కాస్తున్నావు ఏంటబ్బా అంత థింకింగ్? వలపు వేదనలో తట్టుకోలేకపోతున్నాను. నా కల్లోకి రంభ సిమ్రన్ రాజీ అందరూ వచ్చారా? ఎరిమోహం, ఎవరికి వాళ్ళు వాళ్ళ కల్లోకి ఎప్పుడు వస్తారని కలవరిస్తూ పడుకుంటారు.
నువ్వు ఏడుస్తూ చెప్తున్నావేట్రా? నా ఆవేదన నీకేం చెప్పాలో ముగ్గురు బిగలు చీరలు కట్టుకొచ్చారు. అదంట్రా నీ దిగులు, మొత్తానికి భలే వాడిరా. సరేగానే వంట చేయలేదన్నాం కదా, అరటిపళ్ళు తీసుకొచ్చాను, పోయి పీకల దాకా బిగించు. ఎగదాలిగా ఉందా? తొక్క తీసి పండు నోట్లో పెట్టు. నోట్లో పెట్టనా? పోరా ఎండు పీరుగా, నా పెళ్ళానికి పండు నుంచి నోట్లో పెట్టలేదు తెలుసా? పాడుపడ్డ పారపళ్ళు వేసుకుని ఇంత ఆశ. నువ్వు నేను నోరును. నా నోరు గురించి మాత్రం మాట్లాడకు. వంశపానే టైం ఈ నోరు జయప్రదం. మానవులు జేసుదా జయమాలు అంటావా? పోరా డుబుక్. సరే పండు తినాలని ఆశపడ్డావు, నోట్లో పడేస్తాను. కానీ ఓ కండిషన్, పండు తిన్న వెంటనే సమాధికి వెళ్ళిపోవాలి. అదొక్కటే నా కోరిక. వెళ్తావా? పండు నోట్లో పెడతానని చెవులో పువ్వు పెడుతున్నావా? డబ్బులు ఇవ్వకపోతే వదలను, తెలిసిందా? భుజాన పడ్డ బేతాడులా ఉన్నాడే మావా. అయ్యయ్యో, నా పెళ్ళం వచ్చేసింది. వెళ్ళబోయా వెళ్ళబోయా, తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా. టెన్షన్ అవ్వకు, నీ పెళ్ళం కళ్ళకి నేను కనపడ్ను. అమ్మయ్యా. అవును, ఏది నీ పెళ్ళం విష? దాన్ని మాత్రం అలా పిలవకు, ఇప్పుడు వస్తుంది, మొహం చూసి వెళ్ళిపో. సంచి పట్టుకొని అలా నుంచున్నారేంటండి? నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకో, నేను ఎముకలు కూడా పంపించేస్తాను. ఏమిటి, ఎముకల గుండి పంపిస్తారా? అదే ఎముకలు తీసుకురామని మనిషిని పంపుతానంటున్నాను. నీకు సూప్ చేయాలి కదా. ఎముకల రాజా, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదే నాయనా. ఆ పెళ్ళం కంటికి కనబడకుండా ఉండడమే సంతోషం. బాబు, నా పెళ్ళం 1 month తర్వాత ఇంటికి వచ్చింది బాబు. ఇంత గ్యాప్ తర్వాత ఒక మగవాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. డబ్బు కావాలంటే తీసుకో, ఇంట్లోంచి వెళ్ళిపోనాయనా. యు ఆర్ టూ లేట్. నేనిక వెళ్ళలేను. ఇప్పుడు వచ్చిందే నీ పెళ్ళం సరోజ. అవును, అదే కిందటి జన్మలో నా భార్య. నీకు కూడా భార్య? అవును. వాళ్ళిద్దరిలో ఎవరు నిజమైన సూర్య? అది తెలిస్తేనే మనం వాడిని చంపగలుగుతాం, అనుకున్నది సాధించగలుగుతాం. డోంట్ వరీ పార్ట్నర్, నాకు ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి. నిజమైన సూర్యాన్ని నేను కనిపెడతాను. అదేనా పార్ట్నర్? మాయ చేసి లొంగదీస్తాను, మన సూర్యాన్ని తీసుకొస్తాను. సూర్య, ఏంట్రా కాలు మీద కాలేసుకుని పెద్ద బాబాలా కూర్చున్నావు? అల్లా మాలిక్, నే బాబాని కాను, బాబుని. అందుకేగా నీకోసం నేను పాలు తీసుకొచ్చాను. ఆ ఒక్కడికి ఇన్నా? ఊరికెళ్లే ముందు మీ అమ్మ నాతో నిన్ను జాగ్రత్తగా చూసుకోంది, అందుకని. వేష్, చక్కగా చూసుకుంటున్నారు. అవును, చక్కెర తెచ్చారు, అది పాలలో కలపడానికి స్పూన్ ఏది? మర్చిపోయాను, ఉండి తీసుకొస్తాను. పర్వాలేదు, నే ఉన్నానుగా. అయ్యో సూర్య, వేడెక్కువగా ఉంది, చెయ్యి కాలుతుంది. ఇది నాకేమీ కొత్త కాదు, నేను ఉడుకుతున్న గంజిని చేత్తో కలిపిన వాణ్ణి. సరే, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి? నాతో ఏదైనా రహస్యం మాట్లాడాలా? అవును సూర్య. రహస్యం మాట్లాడుకునేప్పుడు ఎవ్వరూ వినకూడదు. కొంచెం ఉండండి, కలిపేస్తాను. ఇప్పుడు రహస్యం మాట్లాడుకుందామా? వద్దు వద్దు. సూర్య, ఏమిటి? ఎవరికి పళ్ళను అన్నం తీసుకెళ్తున్నావు? పర్వాలేదే, మా అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత చూపు నీకు చక్కగా తెలుస్తుంది. అది 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 సరే సరే, నే వెళ్ళి రాముకి అన్నం పెట్టొస్తాను. రాముకా? ఆ కుక్క చచ్చిపోయిందిగా. కనబడ్డం లేదు అనేగా అన్నా. రెండూ ఒకటే. ఇన్ని రోజులు తిరిగి మరింటికి రాలేదంటే అది చచ్చిందనేగా అర్థం.
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందనుకో, తర్వాత దేవుడికేం పని? రాము చావలేదు, ప్రాణాలతోనే ఉంది. నమ్మకం లేదా? ఇప్పుడు చూడు. రాము, ఏమంటావ్? చచ్చిందంటావా? లేదు లేదు. నో, నా మంత్రశక్తి కన్నా ఆ సూర్యకున్న శక్తి ఎక్కువ. నాకు నమ్మకం లేదు. నిజం పార్ట్నర్, నేను నా కళ్ళారా చూశాను. సూర్య జానడి చెయ్యి 10 అడుగుల పొడుగు సాగింది. అది పర్వాలేదు. చచ్చిపోయిన కుక్క మళ్ళీ బతికొచ్చింది. 1, 2 కాదు, బోలెడన్ని. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చిన ఆ పిల్లవాడు దైవశక్తి ఉన్నవాడై ఉంటాడు. మన ముగ్గురం చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్. ఎర్ర చీర కట్టుకుని ఎర్ర పూలు పెట్టుకుని ఎల్ల పప్పు రుబ్బుతున్నది. పక్కముండవాడు పప్పు రుబ్బిస్తున్నాడు. సరోజా, ఏమిటండి? ఒకసారి ఇలా వస్తా. ఇదిగో వస్తున్నాను. తక్కువలా కష్టపడుతోంది. అర్ధాంగిని ఆదుకోవడం ధర్మం. వెళ్ళి పప్పు రుబ్బుదాం. నాకు చాలా భయంగా ఉందండి. ఏమైంది? పొత్రం దానంతట అదే తిరుగుతోంది. పొత్రం అదే తిరుగుతోందా? ఎక్కడ? అదిగో అక్కడ. ఇది అస్థి పంజరం గడిపనే. సరోజా, ఇప్పుడు అయిపోయింది. అక్కడ చూడు. అవునండి, మీరు రాగానే ఆగింది. అదేం లేదు సరోజా, నువ్వు నాకన్నా కాస్త లావు కదా, నేను పిలవగానే స్పీడ్ గా తిప్పేసి వదిలేసుంటావు. అది తిరిగినంత వరకు తిరిగి తక్కువ అయిపోయింది. సరే, నువ్వు వెళ్ళి వంట గదిలో పని చూడు, నేను రుపుతాను. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు. ఇక్కడ నీ పని చెప్తాను రా. ఆ గుండెల మీద కుంపట్లా తయారవురా. ఆ పెళ్ళం పనులు నువ్వు చేసావు. అది నీకు మాత్రమేనా పెండ్లం? పోయిన జన్మలో అది నాకు పెండ్లమే. 50-50 షేర్. పలహారం అట్టియారా షేర్ చేసుకోవడానికి పెళ్ళవరా? నాకు తెలియక అడుగుతాను. ఫోన్ జేబులో కథలు చెప్తున్నావు కదా, అది నిజమే అనుకుందాం. దానికి ఏంటి ఆధారం? ఆధారమా? సరోజ ఒంట్లో 3 మచ్చలున్నాయి. అది నీకు తెలుసా? మచ్చ నంబర్ 1 మెడకి నడుముకి సెంటర్ లో, మధ్యప్రదేశ్ లో. అవునవును, కరెక్ట్. మచ్చ నెంబర్ 2 నడుముకి పక్కన, ఉత్తరప్రదేశ్ లో. ఓరి చండాలుడా, ఇది కరెక్ట్ గానే చెప్పావు. తర్వాత చెప్పు. నెంబర్ 3 నడుముకి కింద. అయ్యో చాలురా బాబు, చాలు. అన్ని మొత్తం వివరంగా కరెక్ట్ గా చెప్పావు. నాకు తెలుసు బాబు, ఫోన్ జన్మలో నువ్వే దాని మొగుడు అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ జన్మలో నేను అది సంతోషంగా కాపురం చేసుకుంటున్నాను. ఆ జీవితంలో మట్టి కొట్టి కాపురం కూర్చోకున్నాయనా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, నీ కాళ్ళు పట్టుకుంటాను. పోతాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? సరోజు ఒకే ఒక్కసారి నాకు వండి పెట్టాలి. అది నేను కడుపారా తినాలి. అమ్మాయ్యా, నువ్వు ఇంకా ఏం అడుగుతావో అని కంగారు పడ్డాను. ఫుడ్డే కదా కావాలి, వండి పెట్టమంటాను. ఫోన్ చేసి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్తాను. ఆ వెకిలి ఒంటికి కాపాడదు అంటే అలాగే నవ్వుతావరా. ఏమిటి పార్ట్నర్, నిప్పుతో ఆడుకుంటున్నావు? కాదు, నిప్పు పెట్టి ఆడుకోబోతున్నాను. అర్థం కాలేదు. నా మంత్రశక్తితో అగ్నివలయం సృష్టిస్తాను. శక్తులున్న సూర్య తప్పించుకోవచ్చు, కానీ అసలు వాడు అగ్నికి ఆహుతై బూడిదవుతాడు. కరెక్ట్. దాంతో నిజమైన సూర్య ఎవరో మనకు తెలుస్తుంది, వాడి బూడిద మనకు దక్కుతుంది. సూపర్ ఐడియా. ఇద్దరు తోటలో ఆడుకుంటున్నారు. అగ్నివలయాన్ని వదలండి. ఇప్పుడు చూడండి మీరిద్దరు.
హ్రీం క్లీం క్లం శం 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 ఓం హ్రీం క్లీం క్లీం ఓం శం 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 ఓం హ్రీం క్లీం క్లీం క్లం శం 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 ఓం అర్థమైంది అర్థమైంది. ఇదంతా డాడీ బాబా చేసిన మోడీ పనే. బాబా ఆ రోజు రాత్రి ఇక్కడికి నువ్వు వచ్చినప్పుడు ఆ బంగ్లాకి ఏదో ఒక రూపంలో వెళ్ళమని నేనే అన్నా. పిల్లవాడి రూపంలో వెళ్ళావా? సంతోషం సంతోషం. వస్తాను బాబా, ఇప్పుడే వస్తాను. నిన్ను చూడడానికి ఇప్పుడే వస్తాను. బాబా బాబా. ఎవరు నువ్వు? నేను బొమ్మల రంగయ్యది. బాబాని చూద్దామని వచ్చా. అందులో బోలెడు మందులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి బాబా అంటావేంటి? ఓహో, మీకు అసలు విషయం తెలీదా? బాబా ఈ బంగ్లాలోనే ఉన్నాడు. అసలే మతి చెడి కూర్చున్నవాడిని. నువ్వు శాంతం చెడగొట్టుకో. మర్యాదగా వెళ్ళు. వెళ్ళను. నేను బాబాని చూడకుండా వెళ్ళనంటే వెళ్ళను. బాబా బాబా అరవక పోరా. ఏమైంది? ఆర్తితో ఒకరు నన్ను తలుచుకుంటున్నారు. అర్థం కాలేదే. కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటేనే నయం. చాలా బాగుంది బాబా. ఈ స్వాగతం గొప్పగా ఉంది. నిన్ను చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. ఈ దర్శనం చిక్కలా. చెప్తున్నాను విను. వచ్చే గురువారం నువ్వే వెతుక్కుంటున్నా ఇంటికి రావాలి. నువ్వే నా ఇంటికి రావాలి. లేదనుకో నేను ప్రాణాలతో ఉండను. నిజంగా నువ్వే రావాలి. నేను ప్రాణాలతో ఉండను రాకపోతే బాబా. ఏమిటి అదోలా ఉన్నావు? వేదన మనుషులకి మాత్రమే కాదు, దేవుడికి కూడా ఉంటుంది. నా కోసం వచ్చిన నా భక్తుల్ని నేను చూడలేని పరిస్థితి. నువ్వే వెళ్ళి వాళ్ళని చూడొచ్చు కదా. ప్రస్తుతం వెళ్తే కథ అడ్డం తిరుగుతుంది. కాలం కలిసొచ్చినప్పుడు వెళ్ళి చూస్తాను. మా అస్థి పంజరమా, ఏదో నా పెళ్ళాం చేత ఫుడ్ తినాలని ఆశపడ్డావు. ఏర్పాటు చేశాను. వచ్చావా, తిన్నావా, వెళ్ళావా అన్నట్టుండాలి. తినేసి ఇక్కడే మకం పెట్టాలనుకున్నావా? ఎముకలు ఊడిపోతాయి, జాగ్రత్త. ఓకే ఓకే. సరు కాస్త సాంబారు తీసుకురావే. ఏంటి సరునా? కొవ్వు ఎక్కువైంది రాయ్. సరోజా సాంబార్ తీసుకురా. గారెలు కూడా తీసుకురావే. అదేమిటండి 2 విస్తలు వేశారు? అదెవరికి? అదే చచ్చిపోయిన మా తాతయ్యకి. ఇది 7వ సంవత్సరం తద్దినం. మనవడా నువ్వు భోజనం చేసేప్పుడు నీ పక్కన నాకు కూడా ఆకు వేసి అన్నం పెట్టు, నీతో పాటు తినాలని ఆశగా ఉంది అన్నాడు. అందుకనే వేసాను అనమాట. ఆ ముసలాడు కొనాలి గార్లే తినేసి పోతాడు.
మాయమవుతున్నాయి. అదే ఇంకే కాదే, మా తాతయ్య ఆత్మగా వచ్చి తినేసి ఉంటాడు. గారెలు పోషిస్తున్నాయే. ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది. అదే జరుగుతుంది. ఊరే ఎత్తి పంజరమా, నీ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో చూడరా. అట్టు కావాలి. ఆవురు గారె లాగించావు కదా, ఇక్కడ వెళ్దామని అనుకున్నాను, కానీ నా సరోజ వంగి వంగి వయ్యారంగా వడ్డిస్తుంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందిరా. ఫ్లాష్ బ్యాక్? ఇంకా నయం డూట్ పాడతానన్నావు కాదు. ఒరే బడుద్దాయ్, అది నా పెళ్ళవరా? కావచ్చు పార్ట్నర్. పార్ట్నరా? తేడాలు వస్తారా రే? పార్ట్నర్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? బాడీ మరీ వీక్ గా ఉందిరా, నాకు వయాగరా మాత్రం తెచ్చిస్తావా? వయాగరానా? వయాగరా మాత్రం వేసుకుని నువ్వు ఇప్పుడు ఏమో కోరుతావు? నిన్ను చిల్లిగాలో దూచుడు తీస్తాను రా. నన్ను టార్చర్ పెడుతున్నావని చెప్పి జ్యోతి చిత్రంలో వేయిస్తా. జ్యోతి చిత్రంలోనా? నన్ను అన్పాపలం చేయకు నాయనా, తప్పమ్మా. ఏంటి గీతలు పెడుతున్నావు? లెక్కలేస్తున్నావా? కాదు, రోజులు లెక్కేస్తున్నాను. అమ్మ షిరిడీకి వెళ్ళి ఇవాళకి 5 రోజులైంది. షిరిడీకి వెళ్ళిన తలుచుకుంటున్నాడంటే వీడే నిజమైన సూర్య. నాతో చెప్పవా నువ్వు? నువ్వే కదా సూర్య? అవును. మరి ఇంకొచ్చాడే వాడు? వాడి డమ్మీ. నమ్మకం లేదా? చేతులు చాచండి. పాక్ కమల పాక్, అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. నువ్వేనా సూర్య? పార్ట్నర్, కనిపెట్టేశాను. వీడే నిజమైన సూర్య. నువ్వు మోసపోయావు పార్ట్నర్. నేను కష్టపడి కనిపెట్టాను. నేను చెప్తున్నాను, వీడే నిజమైన సూర్య. అర్థం లేకుండా మాట్లాడకు. వీడే సూర్య. నువ్వే మాట్లాడుతున్నావు. వీడే నిజమైన సూర్య. ఆల్ రైట్, నేను ఇక్కడే ఈ క్షణమే నిరూపిస్తాను. పాక్ కమల పాక్, అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. హౌ ఇస్ ఇట్? ఇప్పుడు చూడు. పాక్ కమల పాక్, అంజనం వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఎలా ఉంది? కాస్త చెవిలో ఇస్తారా? కాస్త కూర్చుంటారా? విర్రవీగుతున్నారు. వీళ్ళ కథ పూర్తి చేసి తీరాలి. మహాశక్తులు నా కుర్రవాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? కమాన్, షో మీ. కమాన్, షో మీ. నా దగ్గరే మంత్రమా? నేను ఆడుకోవడం మొదలెడితే ఏమవుతుందో చెప్పనా? ఇప్పుడు చూడండి. కమాన్, షో మీ. నేను అనుమానించినట్టే జరిగింది. మన పార్ట్నరే మనకు శత్రువయ్యాడు. ఏమిటి నువ్వు అనేది? ప్రతాప్ నమ్మక ద్రోహం చేశాడు. అతను మంత్రశక్తులతో మరో సూర్యాన్ని సృష్టించి నాటకం ఆడుతున్నాడు. దానివల్ల అతనికేం లాభం? అర్థం కాలా? మనకు తెలియకుండా నిజమైన సూర్యాన్ని అతనే బలి చేసి దానివల్ల నీకు దక్కబోయే స్వర్ణనిధిని, నాకు దక్కబోయే అతీత శక్తుల్ని, తనకు దక్కే యవ్వనాన్ని మూడింటిని సొంతం చేసుకోవాలి. అదే అతని పన్నాగం. హలో ప్రతాప్, నేను బంగారాజును. కొత్తగా వచ్చిన కుర్రవాడు ఎవరో నేను కనిపెట్టాను. అలాగా? ఎవరు? ఇలాంటి విషయాలన్నీ ఫోన్లోనా? వెంటనే కాళికాదేవి గుడికి రా. ఓకే. పార్ట్నర్, కాళికాదేవి గుడికి ప్రతాపం రమ్మంటున్నావి? అంతా ముందు జాగ్రత్తకై. మన ఇద్దరి దగ్గర లేని మంత్రశక్తులు వాడి దగ్గరున్నాయి. కాళికాదేవి దగ్గర
ఏ క్షుద్రశక్తిలో పనిచెయ్యవు. అతను అక్కడికి వస్తే తాను మంత్రవాది కాడు, ఆర్డినరీ మ్యాన్. అక్కడ అతన్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు. నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించావా? నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, ఎందుకంటే నీకున్న మంత్రశక్తులేవి ఇక్కడ పనిచేయవు. నిన్ను చంపడానికి మంత్రశక్తులు ఎందుకురా? ఏమిటి అన్యాయం? కట్టుకున్న భర్త ఒకవైపు, సొంత బాబాయ్ ఒకవైపు, మీ మధ్య గొడవ. అసలేమైందండి? ఏం జరిగింది? అది ఏమిటా లక్ష్మి, నిజానికి మేము చక్కగానే ఉన్నాం, కానీ ఇలా పోటాడుకుంటున్నామంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమంటున్నారు? లక్ష్మి, నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత సూర్యలాగానే ఇంకోటి మన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఆ దొంగ పిశాచి వచ్చిన రోజు నుంచి ఎందుకు గొడవ పడుతున్నావో, ఏం పనులు చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు. మన సూర్యలాగా ఇంకో సూర్య? అంత మాయగా ఉందండి. నువ్వు నాతో ఇంటికి రా, ఇద్దరు సూర్యుల్ని నేను నీకు చూపిస్తాను. రా లక్ష్మి. అవునమ్మా, రా చూపి. రా, నువ్వే వచ్చుడు. సూర్య, 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 మేడ మీదకి వెళ్ళి చూడు. సూర్య, సూర్య, అమ్మా, సూర్య, ఎవరా నేను కట్టి పడేసింది? నన్ను కొట్టి కట్టి పడేసింది నాన్నేనమ్మా. మీ నాన్న? అవునమ్మా, నాకు అన్నం కూడా పెట్టడం లేదు, అడిగితే కొడుతున్నారు. అయ్యో, అబద్ధం, అంతా నాటకం. నువ్వు నమ్మక లక్ష్మి. రై, వీడు సూర్య కాదు, సూర్యకి మళ్ళీ ఇంకో పిల్ల పిశాచి. ఎక్కడ్రా సూర్య? సూర్య ఎక్కడ్రా? చూసావమ్మా, నాతోనే సూర్య ఏడని అడుగుతున్నారు. నాన్నకి పిచ్చి పట్టినట్టుంది. ఏం కూర్చావురా? ఆగండి, మిమ్మల్ని నమ్మి పిల్లని అప్పగించి వెళ్ళినందుకు బాగానే చూసుకున్నారు. కట్టేయడానికి చేతులు ఎలా వచ్చాయి? అసలు మనసులా ఒప్పిందండి.
పద నాన్న వెళదాం. ఎలా ఉంది? నన్ను దెబ్బతీయాలని నువ్వు చూసావు, కానీ నేను నిన్ను దెబ్బతీశాను చూసావా? రక్షించువాడు దేవుడే, శిక్షించువాడు దేవుడే. ఇప్పుడే యుద్ధకాండం ఆరంభం. అల్లా మాలే. సారీ పార్ట్నర్, అనిత మాట విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆత్మల అబద్ధమాడం, కానీ ఏదో ఒక శక్తి వాటి చేత అలా అబద్ధం ఆడించింది. అందుకే మన మధ్య ఈ గొడవ వచ్చింది. పర్వాలేదు, నేనంతా తెలుసుకున్నాను. మనం ముగ్గురం విడిపోవడానికి ఆ పిల్ల పిశాచి తెలివిగా పడిన పన్నాగమే ఇది. చివరికి ఆ చిట్టెలుక ఈ సింహంతోనే తలపడ్డానికి సిద్ధమయ్యింది. ఇక క్షమించి ఊరుకోకూడదు. కొంచెం వేపురదండి. ఇదిగో వస్తున్నా భిష. చిన్నారి గుల్లమ్మ, ఎందుకు లేవమ్మా? సన్నీటి స్నానాలు చాలమ్మా. అమ్మా, నీ కక్కిలి గింజలు నాకు నింపగా రావమ్మా, రావమ్మా. ఏమిటండి మీ చెయ్యి చీపురు కట్టలా గుచ్చుకుంటుంది? ముందు ఆ గోళ్ళు తీసేయండి. దిగులు పడకు, వెంటనే తీసేస్తానుగా. ఏమిటండి ఎక్కడెక్కడో చేపెట్టి రుద్దుతున్నారు? సిగ్గుగా ఉంది. అలాగా? సర్లేండి, మీరు వేపు రుద్దింది చాలు. బ్రా తీసుకురావడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురండి. రానా? నీ ముచ్చడెందుకు కాదనాలి? ఎప్పుడు చూసా అయ్యో అయ్యో ఒకటే అరుస్తావు ఏమిటి? బ్రా తీసుకురమ్మని మీతో అన్నానా నేను? కానీ బ్రా దానంతటది ఎగురుతూ వచ్చిందండి. బ్రా ఏమన్నా బోర ఎగురుకుంటూ రావడానికి? ఎక్కడ? అక్కడ. అది ఏమో సరోజా, నువ్వు బోర్ అడిగావా? బోర కాదండి, బ్రా. అదే బ్రా అడిగావు కదా, నేను అక్కడి నుంచి విసిరేశాను. అది గాలి ఎగురుకుంటూ వచ్చి అక్కడ తగులుకుంది. మరి ఎగురుకుంటూ వచ్చి అక్కడే ఆగిపోయింది. అది ఎక్కడ ఆగింది? వెళ్ళి ఆ కమ్మికి తగులుకుంది. అక్కడ చూడు చూడు. ఆ కంపెనీ కంటి కనిపించదు. నువ్వు వెళ్ళి త్వరగా చేయించుకోపో. మరి చీర అందుకు నేను ఉన్నాను కదా, సతీష్ సావుకుని కొట్టుకోడానికి పో. అలాగే. ఒరే వదలడా, నువ్వు ఓవర్గా పోతున్నారా? నిన్నెవరో బ్రా తీసుకురమ్మన్నారా? ఏంటి పార్ట్నర్, వీపు రుద్దగా లేంది బ్రా తెచ్చిస్తే తప్పేంటి? ఏంటి వీపు రుద్దావా? అదెప్పుడు? నువ్వు వచ్చే ముందు. నువ్వు కనపడకుండా వినపడకుండా కన్ఫ్యూజ్ చేసేట్టున్నావు. అది నా పెళ్ళవరా? వన్స్ అపాన్ ఏ టైం అది నాకు పెళ్ళామేరా. లీగల్ రైట్స్ నాకు ఉన్నాయి పార్ట్నర్. వీడు చీటింగ్ మాటికి పాత్ర ఉంటాడు, పైగా లీగల్ రైట్స్ అంటున్నాడు. ఈ కేసు హైకోర్టుకి వెళ్ళినా చేస్తే గెలదు. వీడిని ఊరికి వదిలేకూడదు. ఈ రాత్రికి ఏదో ఫైనల్ చేయాల్సిందే, తప్పదు. ఎముకలు ఏరిపారేయాలి. దట్స్ ఆల్. బాబా, నైవేద్యం సిద్ధంగా ఉంది. నువ్వు రావడం ఒక్కటి తరువాయి. నువ్వు వస్తావు, నాకు తెలుసు. నువ్వు తప్పకుండా వస్తావు. నమ్మకంతో ఎదురు చూస్తున్నా, మోసం చేయకుండా వచ్చేసావు. చాలా సంతోషం బాబా, చాలా సంతోషం. నా వైపు ఒక్కడుగు వేస్తే నీ వైపు 100 అడుగులు వేస్తాను అని అంటాడు షిరిడీనాథుడు. అల్లా మాలి. అది సరే, నా ఇంటికి విందు అరగించడానికి వచ్చావు. ఇలా చిరిగిపోయిన గుడ్డలేసుకెందుకు వచ్చావు? నేను పకీర్ని కదా, ఆకలిస్తుంది. తినడానికి ఏదైనా ఉందా? ఏదైనా వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది. వచ్చి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. అవును, వడ్డించిన విస్తరుందన్నా, ఇలా ఖాళీ విస్తరుందేమిటి?
నేనే కదా ప్రసాదం వడ్డించి ఉంచాను. ఏమైంది? అంత మాయగా ఉంది. నీకు మళ్ళీ అక్కడ ఇంకో బాబా? మీ ఇద్దరు ఎవరు అసలు బాబా? ఇద్దరము. ఏంటి బాబా 2 రూపాయల్లో నువ్వే ఏంటయ్యా? ఇక్కడున్న అన్నిట్లోనూ నేనున్నాను. అవునా? మరి అలాగైతే ఆ కుండలో నువ్వు ఉన్నావా? ఆ కుండలో? ఆ కుండలో అది ఉండొస్తా. ఆనందరూపిణం ఈ నీళ్ళలో నువ్వు ఉన్నావా? శిరడి సాయీశ్వరం వందే సద్గురుం కరుణాకరం. బాబా నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిటి ఎముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. ఎదవకి ఎముక మీద ఎముకోటి ఉండరా ఉండు. నీ ఎముకలకి వైరు చుట్టి కనెక్షన్ ఇచ్చి స్విచ్ చేస్తాను. దెబ్బతో గాలి పూడిదైపోతావు అంతే. మఠాష్ చాలి బూడిదవుతావు అనుకుంటే నవ్వుతురా. ఏంట్రా పిచ్చిగాడ, ఇవాళ వార్తలో వార్త చదవాలా? పవర్ కట్ అని మర్చిపోయావా? పవర్ కట్ట? ఓరి ముద్ద, అది చదివే ప్రశాంతంగా పడుకున్నావా? నేను మర్చిపోయి వచ్చానే. ఇంత మందమతివి నన్ను చంపుతావా? నేనేం చంపాలని చూస్తానా? నీ ఒంట్లో ఉన్న ఎముకలకి కరెంటు పాస్ అవుతుందా అని చెక్ చేద్దాం అనుకున్నాను. నీ ప్లాన్ ఏమిటో నాకు తెలీదా? అయినా నీ మీద నాకు కోపం లేదు. నువ్వు నన్ను చంపాలనుకోవడానికి కారణం సరోజ మీద నువ్వు పెంచుకున్న ప్రేమని నాకు తెలుసు. అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏదో ఈ జన్మలో నా సరోజకి ఒక మంచి మగుడు దొరికాడు. దాని కాపురం నేను కోల్చలేను, అందుకే వెళ్తున్నా. అయ్యా, నువ్వు నిజంగా మహా త్యాగివయ్యా, మహా త్యాగివి. నీ సమాధికి నేను గుడి కట్టిస్తాను ఆయన. నువ్వు వెళ్ళరా. తీయని గత స్మృతుల్ని నెవరు వేసుకుంటూ వెళ్తున్నా. బాబా, సూర్య, ఆ షిరిడి బాబాని సాక్షాత్కరించాడా అనిపిస్తోంది. స్కూల్లో మారు వేషాల పోటీ జరిగిందా? వేషంతోనే వచ్చేసా? అవును, మారు వేషం వేసుకుని నేను ఈ ఇంటికి వచ్చాను. అవును, ఏం చదువుతున్నావు? బాబా జీవిత చరిత్ర. నీకు బాబా గురించి చెప్తాను విను. బాబా గురించా? నాతోనా? అలాగే కాని. అయ్యో, అనుకోకుండా పవర్ కట్ అయిందేమిటి? దాందే ఉంది, దీపం కొన్నుందిగా, వెలిగిస్తే సరి. అందులో నూనె లేదమ్మా, అయిపోయింది. అయిపోయిందా? ఉండు, వస్తాను. శ్రీ బాబా శివనందన. ఏమిటి సూర్య ఇది?
నీళ్లతో దీపం వెలిగింది? నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయి? భక్తితో బాబాని తలుచుకుంటే మూడు కూడా చిగురిస్తుంది. అల్లా మాలి. మీ అమ్మ షిరిడి నుంచి వచ్చేసిందిగా, ఇంకా లెక్కలేస్తున్నావేంటి? ఇది కూడా రోజు లెక్కే. కాళింగరాయుడి లెక్క. కాళింగరాయుడా? పాపం, అతని ఆయుష్ పూర్తవడానికి ఇక 4 రోజులే ఉంది. మరో 40 రోజుల్లో నీకు మరణం తథ్యం. అవును, కాళింగరాయుడు గురించి నీకెలా తెలుసు? లోకమే నా చిటికిన వేలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అల్లా మాలి. బాబా, ఓ బాబా, నేను రంగండి రంగండి, బొమ్మల రంగండి వచ్చేసా. నీకోసం ఏమేం తీసుకొచ్చానో చూడు. ఆకు, 2 ఆకులు, 1 2, నీకిష్టమైన కొబ్బరికాయ, కొబ్బరి, తర్వాత మరమరాలు, అన్ని నీకు ఇష్టమైనవే. బాబా నన్ను బ్రోవగరావా, నన్ను బ్రోవరావా, ఈ నైవేద్యం ఆరగించవా, రా బాబా. నమస్కారం అమ్మా. ఏమిటండి ఇవన్నీ? నైవేద్యం అమ్మా, బాబాకి నైవేద్యం. త్వరగా రమ్మనండి, త్వరగా రమ్మనండి, రమ్మనండి, రమ్మనండి. ఏమిటి మీరనేది? ఈ ఇంట్లో ఎవరు బాబా? ఉన్నారమ్మా, 2 బాబాలు బంగ్లాలో ఉన్నారు. ఈ బంగ్లాలో ఉన్న 2 పిల్లలు బాబాలే, ఆయనే. ఏమన్నా, ఈ బంగ్లాలో 2 పిల్లలు ఉన్నారా? అవునయ్యా. నువ్వు పిచ్చివాడివి కదా అని మేము కూడా పిచ్చివాడు అనుకుంటున్నావా? ఈ బంగ్లాలో 2 పిల్లలు లేరు, ఉన్నది సూర్య ఒక్కడే. కాదయ్యా, 2 ఉన్నారు. ఒకే రూపంలో 2 ఉన్నారు. పోయిన వారం 2 కలిసి వచ్చారు, నా ఇంట్లో కలిసి భోంచేశారు. ఇద్దరున్నారంటున్నావుగా, ఏది పిలుచొద్దాం. ఉండండి, పిలుస్తాను. బాబా, ఏంటయ్యా 2 పిల్లలు ఉన్నారన్నా? ఒక్కడే వచ్చి నిల్చున్నాడు, ఇంకోడేడి? ఆగండి ఆగండి, వస్తారు. బాబా, ఆ రోజు కలిసి వచ్చారు కదా, ఇవాళ ఏమిటి ఒక్కడివే వచ్చావు? ఇంకో బాబాని కూడా పిలువు బాబా. కానీ 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 పిలువు బాబా, పిలువు బాబా. ఇంకోడు ఉంటేనే కదా రావటానికి. అబద్ధాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏదయ్యా, నేను అబద్ధం ఆడటం లేదు, నిజమే చెప్తున్నాను. 2 బాబాలు ఉన్నారు. 2 ఉన్నారా? ఏడు పిలవరా. బాబా, వచ్చేసావా? సంతోషం బాబా. నేను చెప్పాను కదయ్యా, 2 బాబాలు ఉన్నారని. వచ్చేసారు, నన్ను కాపాడడానికి వచ్చేసారు నా బాబాలు. లక్ష్మి, ఈ ఇంట్లో సూర్యాల ఇంకోడు ఉన్నాడంటే నువ్వు నమ్మలేదు, ఇప్పుడే ఉంటావు. నేను చెప్పింది నిజమని నిరూపించాను.
ఇక ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమండి? 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 కొంచెం ఉండండి, తొందరపడకండి. ఎందుకు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి? రోషం ఉన్న ఏ మగాడైనా ఈ పనే చేస్తాడు. మన పిల్లాడిలాగే ఇంకో పిల్లాడు ఎలా ఎలా వచ్చాడు నాకు తెలియకుండా వాడిని ఎవరికో కనుంటావు. అయ్యో, ఎంత పెద్ద అభాండం వేశారు. ఆ దేవుడు కూడా హర్షించడండి. అలా అయితే వచ్చి నిండవాడేవాడు చెప్పు. నాకు తెలియదండి, నిజంగా తెలియదు. బాబా సాక్షిగా ఆ కుర్రోడు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదండి. తెలియాలి, తెలుసుకోవాలి. ప్రతి తల్లి తన కన్న బిడ్డెవరో పరాయి బిడ్డెవరో తెలుసుకుని తీరాలి. ఇలా చూడు, నేను ఈ ఇంట్లోనే ఉండాలని నువ్వు అనుకుంటే మారు వేషంలో వచ్చిన ఆ పిల్ల పిశాచి ఎవడో కనిపెట్టి ముందు వాడిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టు. లేదా నీకు నాకు శాశ్వతంగా ఏ సంబంధమో ఉండదు. సూర్య, ఏ తల్లికి రాని పరీక్ష నీ తల్లికి ఇప్పుడొచ్చింది. నా బిడ్డ ఎవరనేది నాకే తెలియని స్థితి, దుస్థితి కాదా? నా మీద ఒట్టు, నేను పూజిస్తున్న బాబా మీద ఒట్టు, నా సూర్య రూపంలో ఇక్కడికి వచ్చింది ఎవరైనా సరే దయచేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళలేదు, నేను సజీవ దహనం చేసుకుంటాను. ఆవేశపడకు, ఏ చెడు జరగదు. మంచో చెడు ఆలోచించుకోవాల్సింది నేను, అది నాకు సంబంధించింది. నా కోసం ఎవరూ దిగులు పడక్కర్లేదు. అందుకని ఇక్కడ ఎవరూ అవతారం ఎత్తనక్కర్లేదు. ఇక్కడికొచ్చింది దుష్టదైవం కాదు, నీ ఇష్టదైవం. ఒక భార్యకి భర్తే దైవం. ఆ దైవం ముందు వేరే ఏ దైవం గొప్ప కాదు. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఆ షిరిడి బాబానే కావచ్చు. నేను ఎవరిని లెక్క చేయను. వెళ్ళిపో, మమ్మల్ని వదిలి వెళ్ళిపో. నా సూర్యాన్ని వదిలి వెళ్ళు, వెళ్ళిపో. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో. రావయ్యా రా. నిన్ను కూడా వాళ్ళు కొట్టి గెంటేశారా? నీకు కావాల్సిందేనయ్యా. రాముడిగా వచ్చావు, అడవికి పంపారు. కృష్ణుడిగా వచ్చావు, జైల్లోకి నెట్టారు. ఆంజనేయుడిగా వచ్చావు, తోకకి నిప్పంటించారు. చివోహను కూర్చున్నావు, భిక్షాటనం చేయించారు. ఎంత చేసినా నువ్వు మారవుగా. ఏదో విధంగా మనుషులందరికీ మంచి చెయ్యాలని నువ్వు అవతారం ఎత్తుతూనే ఉంటావు. నీకు ఇది కావాల్సిందే, ఈ శాస్తి కావాలి నీకు. పుట్టడం తేలు గుణం, పుట్టడం మనిషి గుణం, భక్త రక్షణ దేవుడి గుణం. వచ్చిన పని పూర్తి చేయకుండా నేను వెళ్ళను. అంతవరకు నువ్వెక్కడుంటావు? ఇప్పుడు తన్ని తరిమేశారే ఆ బంగ్లాలోనేనా? పేరుకు మాత్రమేలే నువ్వు పకీరువి, కానీ బంగ్లా నివాసం బాగా మరిగావులే. నువ్వు సుఖాలకు అలవాటు పడ్డావు. నువ్వు ఇటువంటి గుడిసెల్లో ఉండవని నాకు తెలుసు. ఉండవులే. ఎందుకుండను? భక్తులు ఎక్కడ ఉంటే ఆ చోటే నాకు దేవాలయం. నేను ఇక్కడ ఉండడానికే వచ్చాను. నాకు కావాల్సింది ఇదే. సూర్యాన్ని కాపాడటానికి వచ్చిన ఆ పిల్ల పిశాచిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాం.
ఇప్పుడిక మన ఆలస్యం చేయకూడదు. ఇవాళే సూర్యాన్ని పాతేయటానికి కొయ్యి తవ్వుతాను. పొయ్యా వాడిని గోతిలో పాతేయటం మన మోటివ్ కాదు. అది బంగారాజుకు తెలియదా ఏమిటి? పార్ట్నర్ అనేది అగ్నిగుండం, అందులోకి వాడిని తోసేస్తే సేఫ్టీగా బూడిద మన చేతికి వస్తుంది. అంతేనా పార్ట్నర్? ఇవాళ రైట్. ఇవాళే ఆ సూర్యగాడికి నా చేతిలో సజీవ సమాధి. దేవుడు కోరేది భక్తి, ఆడది కోరేది ఐదోతనం, సేవకుడు కోరేది యజమాని యొక్క క్షేమం. నిన్ను పెంచినందుకు గాను నీ యజమానిని కాపాడాలనుకుంటున్నావు కదూ, దానికి దారి నీ చెప్తాను. పాపిష్టిదానా, గుడ్డిదాని వరకుని నా తోపుట్టులా చూశాను. చివరికి నా కొడుకునే చంపాలని చూస్తావా? అనిత, మన రహస్యం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు. विष्णु महेश्वर तेरा रूप है। साई रामाय विद्महे आत्मा रामाय धीमहि तन्नो बाबा प्रचोदयात् तन्नो बाबा प्रचोदयात्।
రానున్న గురు పౌర్ణమి నాడు నీకు మరణం తథ్యం. ఇది దైవ నిర్ణయం.